శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. కలియుగవర్ధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఎన్నో క్షేత్రాలు మన ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశం నలుదిక్కులా ఉన్నాయి. కాకపోతే ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రదేశాల్లో స్వామివారు స్వయం వ్యక్త కింద కొలువయ్యారని స్థానిక క్షేత్ర గాథలు తెలుపుతూ ఉంటాయి. అలాంటి ఒక గొప్ప క్షేత్రం మన తిరుపతి పట్టణానికి సమీపంలో, అదేవిధంగా శ్రీ కైలాసనాథుడు కొలువైనటువంటి శ్రీకాళహస్తికి అత్యంత సమీపంలో ఉన్న తొండమాన్పురం. గతంలో ఈ తొండమాన్పురం తొండమాన్ చక్రవర్తి రాజధాని. ఈ ప్రాంతం మొత్తాన్ని ఆయన పరిపాలించేవారు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు అంటే శ్రీనివాసునికి కుమార్తెనిచ్చిన ఆకాశరాజు సొంత సోదరుడు. ఈయన ప్రస్తావన అనేక కీర్తనలో అనేక గాథల్లో కూడా కనపడుతూ ఉంటుంది. ఈయన వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శించుకొని వచ్చేవాడంట. కానీ కాలప్రభావం తెలిసిందే కదా మనందరికీ. ఆయనకి వృద్ధాప్యం రావడంతో తిరుమల కొండ మీదకి వెళ్ళలేక స్వామివారిని ప్రార్థించాడంట. ఒకరోజు, స్వామి నేను రాలేకపోతున్నాను, తమ దర్శనం ఎలా చేసుకోవాలి అంటే స్వామివారు ఆయనకి సాక్షాత్కరించి నేను నీ రాజభవనంలోనే కొలువవుతాను, నన్ను ఇక్కడే నువ్వు దర్శించుకొని రోజు ఇక్కడే కొలువు తీరవచ్చు అని చెప్పి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆయన రాజభవనంలో కొలువు తీరా అని చెప్పేసి అని క్షేత్రగా తెలుపుతూ ఉంటుంది. స్వామివారు కూడా ఇక్కడ చాలా చిత్రమైన భంగిమలో కొలువు తీరు ఉంటారు. ఎలా ఉంటారంటే స్వామివారు కూర్చున్న భంగిమలో ఒక చేత్తో అభయహస్తం, మరో చేత్తో యోగ ముద్ర చూపిస్తారు. వెనక చేతుల్లో శంకు చక్రాలు ఉంటాయి. స్వామివారికి ఇరుపక్కల ఇరువురు తాయారులు అంటే శ్రీదేవి శ్రీ భూదేవి అమ్మవార్లు ఇద్దరూ కూడా కొలువు తీరు ఉంటారు. చాలా పురాతనమైనటువంటి గర్భాలయం. ఈ గర్భాలయాన్ని గమనించండి మీరు. తిరుమల కొండ మీద శ్రీవారు కొలువు తీరినటువంటి ఆనంద నిలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఎందుకంటే తొండమాన్ చక్రవర్తి పైన ఆలయాన్ని నిర్మించారని చెప్తారు కదా. తన రాజభవనంలో కొలువైన స్వామివారికి కూడా అదే మాదిరి విమాన గోపురం నిర్మించుకున్నారని చెప్తారు. అదే మాదిరి ఉంటుంది కూడా. ఇక్కడ కొంచెం తేడాలు ఉంటాయి. అంటే చూస్తానికి ఆకారం అదే విధంగా ఉంటుంది. గమనిస్తే ఇక్కడ దక్షిణం పక్కన మనకి పైన శ్రీ దక్షిణామూర్తి కనపడతారు, మధ్యలో శ్రీ నరసింహుడు, కింద హనుమంతుడు కనపడతారు మనకి. చూడండి, పైన దక్షిణామూర్తి కనపడతారు. చాలా విశేషమైనటువంటి విషయం ఇది. పడమర వైపుకి వస్తే మనకి కిందన శ్రీ మహావిష్ణువు, మధ్యలో కూడా శ్రీ మహావిష్ణువు, పైన శ్రీ నరసింహుడు కొలువు తీరు ఉంటారు. చూడండి, గమనించారా? నరసింహుడు, ఆ పైన శ్రీ మహావిష్ణువు శంకుచక్రాలతో చతుర్భుజాలతో ఉపస్థితులై దర్శనమిస్తారు. ఇక ఉత్తరం పక్కకు వస్తే సహజంగా అన్ని ఆలయాల్లో కూడా విమాన గోపురం మీద త్రిమూర్తులు ఉంటారు. ఇక్కడ కూడా మనకి దక్షిణం వైపున శ్రీ దక్షిణామూర్తి, పడమర వైపున శ్రీ మహావిష్ణువు, ఉత్తరం వైపు వచ్చేటప్పటికి మనకి శ్రీకృష్ణుడు, అదేవిధంగా మధ్యలో మనకి శ్రీ నరసింహుడు, పైన చతుర్ముఖ బ్రహ్మ కొలువు తీరు ఉంటారు. గమనిస్తే ఆలయం చిన్నదే, కానీ ఈ విమాన గోపురం మాత్రం తిరుమల ఆలయాన్నే పోలి ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉంది. అందువలన వారు ఈ మాత్రం తీయటానికి అనుమతించడం చాలా గొప్ప విశేషం ఇది. గమనించారు కదా, ఇక్కడ హయగ్రీవుడు ఉంటారు, ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు ఉత్తరం వైపున. చాలా చక్కటి నిర్మాణం, చాలా చక్కటి వాతావరణంలో అనేక దేవతా వృక్షాలు ప్రాంగణంలో కనపడతాయి మనకి. చక్కటి ప్రశాంతమైన వాతావరణం. శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొలువైన తొండమాన్పురం. ఇక్కడే పక్కనే కిందసారి పెట్టున్నా కదా, మరణించిన రాజుల గురించి చెప్పినటువంటి పల్లిపాడేవీడు ఆ ఆలయం, ఈశ్వరాలయం కూడా ఉంటుంది. చాళుక్యరాజు ఆదిత్యుని మరణించిన తర్వాత ఆయన శరీరానికి అతి సమీపంలో నిర్మించిన ఆలయం అది. ఈ ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ ఆలయం ఉంటుంది. ఆలయ చరిత్ర మొత్తం వెలుపల, ఆలయానికి రాజగోపురానికి వెలుపల మొత్తం రాసి పెట్టుంచారు ఇక్కడ.
చాలా చిన్న ఆలయం కానీ చక్కగా ఉంటుంది. దర్శనీయ స్థలం తప్పనిసరిగా తిరుమల వెళ్ళి అదేవిధంగా శ్రీకాళహస్తి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు సందర్శించవలసినటువంటి చాలా పురాతనమైన దివ్యమైన క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరినటువంటి తొండమానపురంలోని ఆలయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంచండి. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.